ఏలూరు జిల్లా గోపాలపురం మండలంలో డయేరియా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గత 4 రోజుల్లో సుమారు 36 కేసులు నమోదయ్యాయి. చుట్టుపక్కల పలు గ్రామాల నుంచి గోపాలపురం సామాజిక ఆరోగ్య కేంద్రానికి రోగులు క్యూ కడుతున్నారు. డయేరియా లక్షణాల్లో ప్రధానంగా వాంతులు, విరోచనాలు, కడుపు నొప్పి వంటి లక్షణాలను రోగుల్లో గుర్తించినట్లు వెల్లడించారు వైద్యాధికారులు. గోపాలపురం మండలంలోని పలు గ్రామాల్లో డయేరియా కేసులు అధికంగా నమోదైనట్లు తెలిపారు. డయేరియా వ్యాప్తికి పొగాకు సాగులో ఉపయోగించే పురుగు మందులు కారణమని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. తాము పూర్వం నుంచి పొగాకు సాగు చేస్తున్నామని, గతంలో ఎన్నడూ ఇలాంటి వ్యాధులు రాలేదని, గ్రామాల్లో పారిశుధ్యం, తాగునీటి సమస్యల వల్లే డయేరియా వ్యాపిస్తుందని గ్రామస్తులు చెబుతున్నారు. అనేక గ్రామాల్లో గత 3-4 రోజులుగా డయేరియా కేసులు నమోదవుతున్న సందర్భంలో ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మా అందరికి ఆదేశాలు ఇచ్చి తక్షణమే ఫీల్డ్లోకి వెళ్ళి అక్కడ ఎలాంటి పరిస్థితులు అనేది జరుగుతుందో క్షుణ్ణంగా పరిశీలించి, అదేవిధంగా ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళందరూ కూడా, ఎవరికైతే దీని సోకి ఉందో వాళ్ళందరినీ కూడా ఒక మంచి ట్రీట్మెంట్ ఇవ్వాలి. అదేవిధంగా ఇది ఫర్దర్గా ఎక్కువ ట్రిగ్గర్ కాకుండా తీసుకోవాల్సిన ప్రికాషన్స్, అలాగే వైద్య బృందాలను కూడా ఏర్పాటు చేసి తక్షణమే ఎవరైతే ఈ యొక్క డయేరియా బారిన పడుతున్నారో వాళ్ళందరికీ కూడా తక్షణ వైద్యాన్ని అందించడం ఒకటి. రెండోది, దీని యొక్క తీవ్రత పెరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద ఆయన చర్యలు తీసుకోమని ఆదేశించడం అయింది. ఇప్పుడు అంటే గత 3 రోజులుగా జరుగుతున్న పరిస్థితుల్ని మనం పరిశీలించిన, ఇప్పుడు పేషెంట్లను కూడా చూసినా కానీ ప్రధానంగా గత 4 రోజులుగా ఎండల యొక్క తీవ్రత బాగా పెరగడం, ఇక్కడ ఇది పూర్తిగా పొగాకు రైతులు పొగాకు సాగు నేపథ్యం ఉన్న సందర్భంలో ఇక్కడ కొంత అంటే ఇంకా ప్రాథమికంగా ఎలాంటి నిర్ధారణకు రాలేదు. కానీ ఉన్న ఒక అంచనాలు, అంటే నాయకులు చెప్తున్నది కానీ, రైతులు చెప్తున్నది కానీ, పేషెంట్స్ చెప్తున్నది బట్టి ఒక అవగాహన ఏంటంటే, ఇక్కడ ఏమన్నా ఎండల తీవ్రత బాగా పెరగడం, ఈ పొగాకు వీటి యొక్క పని విషయంలో ఉన్నప్పుడు కొంత ఏమన్నా తీవ్రమైన ఒక డీహైడ్రేషన్కి గురవడమా, లేదు ఏదన్నా మందు స్ప్రే చేసినప్పుడు అవి ఇన్హేల్ జరిగి ఆ యొక్క మందుల యొక్క ప్రభావం ఏమైనా స్ప్రే చేసిన తర్వాత అది కొంత ప్రభావం అయి ఉండొచ్చు. అదేవిధంగా వాటర్ కూడా ఎలా ఉందనేది, వాటర్ కంటామినేషన్ అయినా జరిగిందని అటు వాటర్ టెస్టులు చేస్తున్నారు అధికారులు, మరో పక్కన సాయిల్ టెస్టులు చేస్తున్నారు. కొంతమంది పేషెంట్స్ దగ్గర స్టూల్ టెస్టులు కూడా చేసి అసలు దీని యొక్క రూట్ కాజ్ ఏంటనే దాని మీద తెలుసుకునే ప్రయత్నం. మరో పక్కన ఇవి పెరగకుండా 10 వైద్య బృందాలని డిఎంహెచ్ఓ గారు అండ్ అదేవిధంగా డిసిహెచ్ఓ గారు, అలాగే ఇక్కడ ఉండే వైద్య బృందాలు అందరూ కూడా కలిసి ఆ వైద్య బృందాలని ఆయా గ్రామాలకు పంపించి అక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అదేవిధంగా ఇవి పెరగకుండా ఏ రకంగా నివారించాలి అనేది ఒకటి. మూడవది, దీని యొక్క మూలాలను గ్రహించి వాటి నుంచి మళ్ళీ అవి పునరావృతం కాకుండా చేయడం.